హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏదో సమ్ వెరిఫికేషన్ ఇష్యూ రావడం వల్ల నా వీడియోస్ ఇన్ని రోజులు బ్లాక్ చేశారు. ఇప్పుడు ఫైనల్లీ అది అవుట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మీకు నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి అన్నమాట. చాలా కంటెంట్, మంచి మంచి విషయాలు మాట్లాడాను, అవన్నీ మిస్ అయిపోయాను. సో ఎస్, ఐఎమ్ బ్యాక్. తెలుసు కదా, నచ్చితే వీడియో చివరి వరకు చూడండి అండ్ అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి రీతు ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించింది? నాకైతే రియలీ చాలా అన్ఫేర్ అనిపించింది. బికాజ్ రీతుతో పోలిస్తే అక్కడ అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే నేను ఆట ఆడకుండా ఉన్న వాళ్ళల్లో సంజన గారు ఉన్నారు, ఈవెన్ సుమన్ శెట్టి కూడా ఉన్నారు. భరణి గారు ఈ వీక్ ఆడారు, మొన్నటి వరకు ఆయనకు కూడా లేదనమాట. సో కంపారిటివ్లీ రీతు ఈజ్ అ టాప్ 5 మెంబర్ అని నేను అంటాను అనమాట. అండ్ ఈ వీక్ కూడా తను చాలానే బాగా ఆడింది. కన్నింగ్ ఎక్కడ ఆడిందో నాకు అర్థం కాలేదు. ఏంటి ఆ రింగ్ దాచేస్తేనే కన్నింగ్? ఆ అమ్మాయి చాలా కష్టపడి ఆడింది. ఫస్ట్ నుంచి తను ప్రతి గేమ్ కష్టపడి ఆడింది. తను అంటే కళ్యాణ్తో ఆడిన గేమ్ కానీ, ఆ ముందు గేమ్స్ కానీ, ఆ ముందు వీక్స్ గేమ్స్ కూడా తను చాలా బాగా ఆడింది. బట్ అందరూ తన్ని ఒక కన్నింగ్ గేమ్ అని ఒక రింగ్ కోసమే అనేస్తున్నారు. మరి అలా అయితే భరణి గారు చేసింది ఏంటి నాకు అర్థం కాలేదు. సో ఆయనంతటా ఆయనే హక్ చేసుకున్నారు. తనుజ మాటలు విని అసలు లిటరలీ ఆ ట్రయాంగిల్ షేప్ ఉన్న దాన్ని రెక్టాంగిల్ అని ఎట్లా అంటాడు, దానికి ఇంకో యాంగిల్ ఎక్కడ పోయింది అనేది నిన్న నాకు సార్ అడిగినప్పుడు కూడా అతనికి అర్థం కాలేదనమాట. సో ఆ విషయంలో ఇంకా తనదే రైట్ అనుకున్నాడు. అండ్ సుమన్ శెట్టి, ఓ మై గుడ్నెస్, నాకు భలే కోపం వస్తుంది. బికాస్ రీతు ఎలిమినేట్ అవ్వడానికి సుమన్ శెట్టి అండ్ సంజనానే కారణము. ద మోస్ట్ అన్డిజర్వింగ్ అనమాట వాళ్ళిద్దరు. ఎందుకంటే ఆయనకి మొన్నటి వరకు సంజన, లాస్ట్ వీక్ ఎపిసోడ్లో ఎప్పుడైతే నాగ్జర్ సంజనాని ఇంకా మార్చు అని చెప్పారో ఎవ్వరు దొరకలేదు, అందరూ డీమన్ అండ్ రీతుని చెప్తున్నారు కాబట్టి వీళ్ళ పేరు చెప్పేద్దాం అన్నట్టు చెప్పాడు. సో అలాంటి వ్యక్తిని ఎందుకు అక్కడ ఉంచుతున్నారో నాకు అర్థం కాలేదు. లాస్ట్ వీక్ కూడా ఆయన ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చేసాడు, ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నాను. అలాంటిది ఈ వీక్ మళ్ళీ ఓట్లు వేసేసారు. ఏంటో ఈ నిజంగానే జనాలు ఓట్లు తక్కువ వేస్తున్నారా, లేకపోతే ఈ ఎండమోల్ షైనోళ్ళు స్టార్ మా వాళ్ళే ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. వెరీ సాడ్ దట్ రీతు ఈజ్ ఎలిమినేటెడ్ అనమాట. సో మీలో ఎంతమందికి రీతుకి, శ్రీజాకి ఈ పర్టికులర్ సీజన్లో జరిగిన అన్యాయం ఎస్పెషలీ ఉమెన్కే జరిగిందని మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.